ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారని, మీరంతా దేవుని కృపలో ఉండాలని, ఆయన కృపలో వర్ధిల్లాలని, మీరంతా బాగుండాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మానక ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాట ఎంత శక్తి కలిగిందంటే, దుఃఖంలో ఉన్న నిన్ను, నిర్జీవంగా ఉన్న నిన్ను, కష్టంతో ఉన్న నిన్ను ఆనందంలోనికి నడిపిస్తుంది. నిర్జీవంతో నిండిపోయిన నిన్ను జీవంలోనికి నడిపిస్తుంది. బ్రతకాలని ఆశను కోల్పోయిన నీకు బ్రతకాలని ఆశ పుట్టిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి దేవుని వాక్కును తేలికగా తీసుకొనొద్దు. ప్రతిరోజు దేవుడే మీతో మాట్లాడుతున్నారు. ఆయన మాట ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి. ఉన్నది ఉన్నట్లుగా మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ప్రాముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగించి మీ పక్షంగా ప్రార్థించడానికి, మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కామెంట్స్ చదువుతున్నారు, మీ గురించి ప్రార్థిస్తున్నారు. మన ప్రార్థనలు ఎప్పటికీ నిరర్ధకం కావు. మన కన్నీరు ఆయన సన్నిధిలోకి చేరింది. త్వరలోనే మీ ప్రతి పరిస్థితికి ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థిస్తున్న మీ అందరి జీవితాల్లో త్వరలోనే దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నారు. విశ్వసించండి, దేవుని కార్యములు రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ దుఃఖాన్ని ఆయన చూచాడు, నీ కన్నీటిని ఆయన చూచాడు. నీ దుఃఖానికి, నీ కన్నీటికి కారణాన్ని ఆయన చూచాడు. నీ దుఃఖాన్ని తీసివేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నిన్ను చూచాడు. ఇక భయపడొద్దు, నీ పరిస్థితి మారుతుంది. నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. ఎందుకంటే ప్రభువు ఈ లోకానికి వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించడానికి, నలిగిన వారిని దృఢపరచడానికి, బలపరచడానికి, సీయోనులో దుఃఖించుచున్న వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయడానికి, పాప రోగంతో ఉన్న వారిని పాప బంధకాల నుండి విడిపించడానికి, శరీర రోగంతో ఉన్న వారిని శరీర రోగముల నుండి విడిపించడానికి, బూడిదకు ప్రతిగా పూదండనివ్వడానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈరోజు నువ్వు ఏ దుఃఖ వస్త్రంతో ఉన్నావో, ఏ వ్యాధితో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ పాపముతో ఉన్నావో, దేనిని గూర్చి వేడుస్తూ ఉన్నావో, ఏది విడిచిపెట్టలేక, ఏది నిన్ను వదిలిపెట్టక కన్నీటితో దినాలు గడుపుతున్నావో నాకు తెలియదు, నాకు తెలియదు, కానీ నా ప్రభువుకు తెలుసు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్నానని. బలహీనల కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభు బలహీనంగా ఉన్న నిన్ను లేవనెత్తడానికి, నిన్ను బలపరచడానికి ఈరోజు తన శక్తితో నిన్ను నింపబోతున్నాడు. చూడండి, యేసు ప్రభువారు ఆనాడు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ ఉన్నారు, కానీ ఆయన చూపు బలహీనంగా ఉన్న వ్యక్తి మీద పడింది, ఓచ చేయగల వాని మీద పడింది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదివితే, అక్కడ ఓచ చేయగల బలహీనుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రభువు ఆ వ్యక్తిని చూచి నీ చెయ్యి చాపు అని చెప్పగానే అతడు చెయ్యి చాపగానే ఆ చెయ్యి స్వస్థత పొందుకుంది, బాగుపడింది. అనేక మంది అక్కడ జ్ఞానవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. అయితే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన ప్రభు వ్యాధితో నశించిపోతున్న వ్యక్తిని చూశాడు. అతని బాగు చేసి, అతని దుఃఖదినములు సమాప్తం చేసి తిరిగి సంతోషంతో నింపాడు. ఆ వ్యక్తి స్వస్థత పొందకుండా అనేక ఆటంకాలు వచ్చాయి. యేసు ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థపరచడం చూచి
పరిసయ్యులు ఆయన మీద నేరం మోపవాలని అడుగుతున్నారు. విశ్రాంతి దినమును స్వస్థపరచడం న్యాయమా అని ఆయనను అడిగినప్పుడు అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో, నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అవును, దుఃఖ దినాలు సమాప్తం చేయడానికి ప్రభు వస్తే దుఃఖంతోనే నింపి ఉంచాలని, దుఃఖం నుండి విడుదల పొందకుండా, ఆ రోగం నుండి విడుదల పొందకుండా వారిని అక్కడే ఉంచాలని శత్రువైన సాతాను కోరుకుంటూ ఉంటాడు. అందుకే నీకు కూడా అనేక ఆటంకాలు కలిగిస్తాడు. ఆనాడు ఓచ చేయగల వ్యక్తి స్వస్థపడకుండా మతాచారాలు, మతము విశ్రాంతి దినాన్ని అడ్డుపెట్టి వారు ఆటంకపరుస్తూ ఉన్నారు. అవును, మతము, మత ఆచారాలు జంతువుకు ప్రాముఖ్యతనిస్తున్నాయి. కానీ ప్రభువు తన పోలికలో చేసుకున్న, తన స్వరూపంలో చేసుకున్న మనిషికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయనను వాటిని పోషిస్తున్నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా అని అడుగుతున్నాడు ఆయన. ఆయన మతానికి అతీతుడు, ఆయన కులానికి అతీతుడు. నీవే కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఏ రోగంలో ఉన్నా, ఆయన నీ బలహీనత పట్టించుకోడు, నీ మతాన్ని పట్టించుకోడు, నీ కులాన్ని పట్టించుకోడు. నీవే స్థితిలో ఆయన దగ్గరికి వచ్చిన ఆయన నిన్ను చూస్తాడు. నిన్ను చూడడమే కాదు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటాడు, నిన్ను చూస్తున్నాడు ఆయన. నీ నలిగిన స్థితి చూస్తున్నాడు ఆయన. నీ దుఃఖ పరిస్థితులను చూస్తున్నాడు ఆయన. వ్యాధితో మంచంపైన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆర్థిక బంధకాలతోనే నిన్ను చూస్తున్నాడు ఆయన. ఎవరికి చెప్పుకోలేని బాధతోనే నిన్ను చూస్తున్నాడు ఆయన. ఇక భరించలేనని నువ్వు నలిగిపోతున్నావు కదా, ఆ స్థితిని ఆయన చూస్తున్నాడు. ఆయన నీ సమస్యతో మాట్లాడతాడు. ఆయన నిన్ను దర్శిస్తాడు, నిన్ను ముడతాడు, నీకు కనబడి నీతో మాట్లాడి నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ దుఃఖ దినాలను సమాప్తం చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఏ భయంకర పరిస్థితిలో ఉన్నారో, ఏ దుఃఖం మిమ్మల్ని పీడిస్తూ ఉందో, ఏ చీకటి శక్తులు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయో, ఏ రోగంతో మీరు మంచంపై ఉన్నారో, ఏ బంధకాలు మిమ్మల్ని బంధించి ఉంచాయో, మీ దుఃఖానికి కారణం ఏదైనప్పటికీ కూడా ఆనాడు ప్రభు ఓచ చేయగలవానితో చెప్పాడు, నీ చేయి చాపు అని. ఈరోజు నీతో చెప్తున్నాడు, నీవు విడుదల పొందుకుంటున్నావని. నమ్మి ఆ వ్యక్తి ఏ విధంగా చేయి చాపాడో నీవు కూడా విశ్వసించి, తండ్రి ఇదిగో నేను విశ్వసిస్తున్నాను, నీ కార్యం నా జీవితంలో అమలు చేయండి అయ్యా, నీ స్వస్థత నా జీవితంలో అమలు చేయండి అయ్యా, నీ అద్భుతాన్ని నా జీవితంలో అమలు చేయండి అయ్యా అని నీ దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టు. ఆయన మాట సెలవీయగానే అద్భుతం జరగబోతోంది. కాబట్టి ఇక దుఃఖపడద్దు, కన్నీరు కార్చొద్దు. నీ కన్నీటిని నాట్యంగా మార్చి ప్రభు చేతులకు అప్పగించు నీ జీవితాన్ని. నీ దుఃఖ దినాలు సమాప్తం చేసే శక్తి కలిగిన దేవుని చేతుల్లో పెట్టు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను. ఇక కన్నీరు కార్చొద్దు, ఇక నీవు దిగులు పడద్దు. ఏసే నీ రక్షణ, ఏసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోదుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. ఏసే నిరీక్షణ, ఏసే నీ నిరీక్షణ, ఏసే నిరీక్షణ, ఏసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా.
వీచగా తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా. యేసేని నావిక భయము చిందకు నీవిక, యేసేని రక్షక కలత చిందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చిందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా, ఇక అవి ఉండబోవుగా. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన దినమంతా మాకు తోడుగా ఉండి అనేక పరిస్థితులు ఒడిదుడుకులను మమ్మల్ని విడిపించి మరొక నూతన దినాన్ని చూడడానికి కృపనిచ్చావు. ఈరోజు సజీవులుగా నిలువబెట్టావు, సజీవులుగా లేచి నేను స్తుతించే భాగ్యం ఇచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడారు, నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తున్నానని. తండ్రి, ఎంతమంది విశ్వసించారో వారందరి జీవితాలు ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక. వారి దుఃఖదిములన్నీ కూడా సమాప్తమవునుగాక యేసునామంలో. వారి కన్నీరు తుడవబడునుగాక యేసునామంలో. వారి అంతరంగంలో ఉన్న బాధ తుడిచివేయబడునుగాక యేసునామంలో. మోకరించి ప్రార్థిస్తున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం మీరు నెరవేర్చినందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే వారి ప్రార్థన అవసరం కోరుతున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారో అందరినీ ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నాను. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. పాపంలో వ్యసనాల్లో ఉన్నవారిని విడిపించండి. రక్షణ కార్యముల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో రక్షణ కార్యములు జరిగించండి. అనారోగ్యాలతో మంచంపై వారిని లేవనెత్తండి అయ్యా. ఐసీయూలో మంచంపై ఎవరైనా ఉంటే ఇప్పుడే నీ శక్తితో నింపండి, లేవనెత్తండి, తిరిగి నీ కొరకు జీవింపచేయండి తండ్రి. ఆర్థిక బంధకాల్లో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. ధనము స్టక్ అయిన బిడ్డల జీవితాలు అద్భుతం జరిగించండి. ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయిన బిడ్డలకు తిరిగి రెస్టోర్ చేయండి. అప్పులు ఉన్నవారిని విడిపించి అప్పు ఇచ్చేవారుగా చేస్తున్నారు నమ్ముతున్నాను. కోర్టు కేసెస్ నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. కుటుంబ బంధకాలు, కుటుంబ కలతలను విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. సమాధానకర్త, విడిపోయిన భార్య భర్తలను తిరిగి సమాధానపరచండి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. బిడ్డల భవిష్యత్తు గురించి ఎంతమంది ఏడుస్తున్నారో వారి రక్షణ కొరకు, వారి వివాహాల కొరకు, వారి ఉద్యోగ పరిస్థితుల కొరకు అందరి జీవితాలు అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ల్యాండ్ ఇష్యూస్లో నలిగిపోతున్న బిడ్డల్ని చేతులు పెడుతున్నానయ్యా. పొలం విషయంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను దీవించండి, చేతి పనులను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ఉద్యోగంలో సమస్యలు ఎంతమంది నలిగిపోతున్నారో ఉద్యోగ సమస్యలను విడిపించండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన ప్రతి కుమార్తె గర్భమును ముట్టండి, నేను అద్భుతం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. గర్భంతో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండి వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ దుఃఖ దినాలు, మీ కన్నీటి పరిస్థితులన్నీ సమాప్తం కాబోతున్నాయి. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.